शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇక ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, అలాగే కన్యా రాశిలో కేతువు, ధనస్సు మకర కుంభ మీనాల్లో చంద్రుడు, కుంభంలో శని రవి అలాగే బుధులున్నారు, మీనంలో శుక్ర రాహులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 28వ తారీఖు మీనంలోకి వెళ్తున్నాడు. ముఖ్యమైన గ్రహ మార్పు చంద్రుడు బుధుడు మాత్రమే. మిగిలిన గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉండడం మనం ఈ వారం గమనించవచ్చు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఒకసారి చూద్దాం. మేషరాశి ఫలితాలు ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ బృహస్పతి, తృతీయంలో కుజుడు, చతుర్థంలో 6వ స్థానంలో కేతువు, 9, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు, అలాగే 11వ స్థానంలో శని బుధ రవులున్నారు. బుధుడు వచ్చేసి 12వ స్థానంలోకి వస్తున్నాడు. 12వ స్థానంలో శుక్ర రాహులతో పాటు బుధుడు కూడా కలిసే అవకాశం ఈ వారం 28వ తారీఖు ఉంది. మరి ఈ 3 గ్రహాల కలయిక, అలాగే వీటి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ సంచారం, ద్వాదశంలోకి 3 గ్రహాలు రావడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత వ్యాపార ధోరణి ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొడబాటు ఉంటుంది. ఊహించని మార్పులు కొన్ని మీ ఆర్థిక వ్యవస్థలో కలిగే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో సంయమనంతో ఆలోచించి ముందడుగు వేయండి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో శుక్రుడు ద్వాదశంలో రాహు బుధులతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించినంత ధన ప్రాప్తి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఓపికతో ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయండి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక వారాంతంలో దుర్వార్త శ్రవణాలు, దగ్గర బంధువులకు అనారోగ్యాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ వార ప్రారంభంలో చేయండి. వారాంతంలో అనుకూలించే అవకాశం చాలా తక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో తల్లికి తండ్రికి వారాంతంలో కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే శత్రుక్షేత్రంలో రవి ఉండడం వల్ల సంతానానికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే విద్యార్థులు కొంత చదువులో ఆటంకాలు కొన్ని ఉన్నా విజయాలు అయితే దక్కించుకుంటారు. ఏదైనా సంయమనంతో ముందడుగు వేయండి. అనవసరమైన తొందరపాటుతో మీ యొక్క విద్యా విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక 6వ స్థానంలో కేతువు షష్టాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల వారాంతంలో కొన్ని కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత సామాన్య పరిస్థితి ఉంటుంది. ఇక భార్యతో కానీ భర్తతో కానీ కొంత చికాకులు, కుటుంబ కలహాలు, మానసిక సంఘర్షణ కొంత తలెత్తే అవకాశం సూచిస్తుంది. బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం ఉంది. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సామాన్యమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా కొంతవరకు లభించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాలు, చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కొంత ఊహించని ధనప్రాప్తి, దాంతోపాటు ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. వారాంతంలో రుణాల వల్ల కొంత ధన వ్యయం అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. విదేశీ ద్రవ్యాలు, విదేశాలకు పోవడం కోసం పెట్టే ద్రవ్య ఖర్చు ఎక్కువగా ఉండడం, దానివల్ల కొంత డబ్బు నష్టపోవడం కూడా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీరు ఆచరించాల్సినటువంటి పరిహారాల గురించి చూస్తే ముఖ్యంగా మేషరాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు బుధుడికి పెసర్లు దానం ఇవ్వండి బుధవారం రోజు. అలాగే దాంతోపాటు మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, 5వ స్థానంలో కేతువు, అలాగే 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, ఇక 10వ స్థానంలో శని, బుధ, రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వార అంతంలో 28వ తారీఖు 11వ స్థానంలోకి వస్తున్నాడు. శుక్ర, రాహులు 11లో ఉన్నారు. బుధుడు కూడా కలుస్తున్నాడు వారాంతంలో. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే గత వారం లాగానే దాదాపు అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక బుధుడు మాత్రం మార్పు వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు, బుధ, అలాగే రాహు సాంగత్యం పొందడం వల్ల ఏదైనా మీరు ఒక పని తలబెడితే ఆటంకాలు, చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగడం, నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా సంశయంగా, సమస్యాత్మకంగా ముందుకు వెళ్లాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మానసిక సంఘర్షణ, కొంత విలాసాలయందు ఆసక్తి ఎక్కువ, కొంత వ్యసనాలయందు ఎక్కువగా లోలత్వం ఉండడం, దానివల్ల ఇబ్బందులు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వార మధ్యంలో కొంత దగ్గరి బంధువులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఆటంకాల మధ్య ఈ గృహ నిర్మాణాలు కానీ ఇవి జరుగుతాయి, పూర్తవుతాయి. కానీ కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యాపరమైన విషయాలలో పంచమాధిపతి బుధుడు వారాంతంలో ఏకాదశంలోకి వచ్చి శుక్రరాహుల సాంగత్యం పొందడం వల్ల ఈ వారాంతానికి కొంత శుభ పరిణామాలు సూచిస్తున్నాయి. విద్యార్థులకు విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఆటంకాల మధ్య ముందడుగు వేసినప్పటికీ కూడా మంచి విజయాలు దక్కించుకుంటారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులు మంచి అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా మనకి ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో కొంత దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధుల వల్ల, అలాగే అంగారక దృష్టి అష్టమం పైన ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఇవి కొద్దిగా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారు కొంత
అపనిందలు పొందే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి, ఎవరిని త్వరగా నమ్మకండి. అలాగే వ్యాపార రంగాల వారికి మంచి అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇంకా అన్ని రకాల వృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూలత మనకు సూచిస్తుంది. విదేశీ ద్రవ్యలాభము, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దగ్గర బంధువుల నుంచి కానీ కుటుంబపరమైన ఖర్చులు కానీ ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తాత్రేయ స్థవాన్ని పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, చతుర్థంలో కేతువు, అలాగే సప్తమ, అష్టమ, నవమ దశమాల్లో చంద్ర సంచారం, నవమ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వార అంతంలో 28వ తారీఖు దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. దశమంలో శుక్ర రాహువులు ఉన్నారు. వ్యయంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు, రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం, అలాగే రాశిలో కుజుడు ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో కఠినత్వం, ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన ఆవేశంతో ముందడుగు వేస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు చెడు చెప్తే అదే నమ్మేస్తారు, మంచి చెప్పినా కూడా నమ్ముతారు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ మీద ఎక్కువగా ప్రస్తుతం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. పురోభివృద్ధి బాగుంటుంది. ఆటంకాలు ఎదురైనా కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఎక్కువగా ఈ వారం అనుకూలిస్తుంది. వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై దృష్టి ఎక్కువగా సారిస్తారు. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి కూడా మంచి సమయంగా ప్రస్తుతం ఈ వారం మనకు చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో భార్యకు కానీ భర్తకు కానీ ఏదైనా చిన్న సమస్యలు ఎదురైతే కుటుంబం అంతా కలిసి ముందడుగు వేస్తారు. అలాగే కుటుంబంలో వారి భర్త వైపు నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కూడా వీరికి అనుకూలించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా సామాన్యంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు, కొంతవరకు విదేశీ ఉద్యోగాలు వచ్చే అవకాశం సూచిస్తుంది. విదేశీ దూర ప్రాంతాలలో మీ యొక్క ఉద్యోగం పడడం, లేదంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడడం అయితే జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ద్రవ్యలాభం కూడా ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి సామాన్య విజయాలు దక్కుతాయి. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక లాభాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, కొంతవరకు పాత బకాయిలు వచ్చే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు, మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
తృతీయంలో కేతువు, అలాగే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 8వ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 9వ స్థానంలోకి 28వ తారీఖు వెళ్తున్నాడు. ఇక శుక్ర రాహువులు 9వ స్థానంలో, 11వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు ఈ వార ప్రారంభం నుంచి కూడా కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరించడం, అలాగే అష్టమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల కొద్దిగా మానసిక శారీరక ఇబ్బందులు అయితే కొద్దిగా కలిగే అవకాశం ఉంది. చంద్రుడు కొంత వ్యతిరేక స్థానాల్లో సంచరించడం, అష్టమంలో ఈ గ్రహాల వల్ల మానసిక సంఘర్షణ, ఆందోళన, చికాకు, పని యందు ఆసక్తి లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఊహించినంత ఉండకుండా మందగించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత వారాంతంలో అనుకూలత కలుగుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కూడా వినాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ద్వాదశంలో కుజుడు ఉండడం వల్ల, 5వ స్థానాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల సంతానానికి విద్యార్థులకు కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధిక శ్రమ అవసరం, అలాగే సంతానపరమైన విషయాల్లో అధిక ధన వ్యయం కావడం, సంతానం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, విషజ్వరాల వల్ల ఇబ్బందులు, కీళ్ళు కండరాల నొప్పులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆ వైద్య సేవ కొద్దిగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాల విషయంలో కూడా సమయం పట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వృత్తి, వ్యవసాయ, అలాగే చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు అయితే కొద్దిగా సూచిస్తున్నాయి. ఏకాదశంలో బృహస్పతి ఉండడం వల్ల విశేష ధనలాభం అయితే ఈ వారం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు, అలాగే సంతానపరమైన, ఉద్యోగపరమైన విషయాలలో అధిక ధన వ్యయం కావడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితం. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, 7వ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 8వ స్థానంలోకి వార ప్రారంభంలో వారాంతంలో వెళ్తున్నాడు. అష్టమ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధార సింహరాశి వారికి కొంత సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి కూడా 7వ స్థానంలో ఉండడం, రాశికి శని రవుల దృష్టి ఉండడం వల్ల కొంత కోపం ఎక్కువగా ఉండడం, శారీరక అలసట అధికంగా ఉండడం, పని యందు కొంత ఆసక్తి తగ్గడం, ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మానసిక సంఘర్షణ, కుటుంబ బాధ్యతల వల్ల కొంత అలసిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడం, అనవసరమైన ధన వ్యయాలు కావడం వల్ల ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం సూచిస్తుంది.
దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి ప్రస్తుతమైతే కొంత సామాన్యంగా ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే బోధనా రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలగడం, కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కలగడం అయితే మనం సూచించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శుక్ర రాహు బుధులు కలయిక వల్ల కొంత చర్మ సంబంధమైన సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన ఇబ్బందులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దాంపత్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఆర్థిక అనుకూలత, తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందడం గమనించవచ్చు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమైన వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. దశమస్థ బృహస్పతి వల్ల కొంత శుభ ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా కొంత అనుకూలత సూచిస్తుంది. ఇక దశమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు వార మధ్యంలో కొంత శారీరక అలసట వల్ల మీ యొక్క ఉద్యోగానికి సెలవులు తీసుకోవాల్సి రావడం కూడా గమనించవచ్చు. అలాగే లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలోకి వెళ్తున్నాడు. కొంత ఆర్థికంగా రావాల్సిన డబ్బు రాకపోవడం, చికాకు కలగడం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక వార మధ్యంలో ఊహించని ధన వ్యయాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇక దాంతోపాటు లలితా సహస్రనామ పారాయణం చేసుకొని ఆ యొక్క అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. బబ్బెర్లు అలాగే కందులు దానం ఇవ్వండి, మినువులు దానం ఇవ్వండి, ఉలువలు కూడా దానం ఇవ్వండి. దీనివల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ కేతువు, అలాగే 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుడు, 5వ స్థానంలో 6వ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. ఇక ఇందులో బుధుడు వచ్చేసి 28వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వారాంతంలో వెళ్తున్నాడు. కాబట్టి వార ప్రారంభంలో అంతా కూడా కొంత స్థిరత్వం ఉంటుంది. అయితే మానసిక సంఘర్షణ కొంత ఉన్నా కూడా వాటిని మీరు కొంత స్థిరత్వంతో తట్టుకుంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు తావిచ్చే అవకాశం ఉంది. వాటిలో కొంత సంయమనాన్ని పాటించండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే కొంత చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మీ యొక్క తొందరపాటుతనం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆర్థిక పరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల కొంత సామాన్యంగా ఉంటుంది. విదేశీ ద్రవ్య లాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు, ఇక దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి భార్యకు కానీ భర్తకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో ఉండడం వల్ల
సమస్యలు ఎన్నున్నా కూడా ఆరోగ్యానికి కొంత బయటపడడం సులభంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం అయితే మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే వారాంతంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వార ప్రారంభంలో మాత్రం కొంత అనుకూలత ఉండకపోవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవి కూడా వారాంతంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ వారం మనకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కలగడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఇక ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, మంగళవారం మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయం, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, అలాగే 6వ స్థానంలో 5వ స్థానంలో మనకు శని బుధ రవులు ఉన్నారు. బుధుడు మాత్రం 28వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక అష్టమ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కేతు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత సామాన్యమైనటువంటి స్థితి సూచిస్తుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. రాహుతో కలిసి ఉన్నాడు. దానివల్ల చికాకు, పనుల యందు ఆసక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ఏ పని చేసినా కూడా ఒక రకమైనటువంటి చికాకు అయితే మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అభివృద్ధి సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఇక స్థిరాస్తులు కూడా కలిసి రావడం అయితే మనకు సూచించవచ్చు. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు కొంత అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సుఖ వ్యాధుల వల్ల, దాంతోపాటు నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. వార మధ్యంలో ఎక్కువగా అనుకూలిస్తుంది. వార ప్రారంభంలో, వారాంత్యంలో అనుకూలించకుండా వార మధ్యం అంతా కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాలకు, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు వార ప్రారంభంలో కలిగే అవకాశం ఉంది. అలాగే ఊహించని సంతానపరమైన విషయాల్లో కానీ, మీ యొక్క పిల్లల విషయంలో కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు, కొంత వైరాగ్య భావన ఎక్కువగా ఉండడం, అయినప్పటికీ కూడా మళ్ళీ కొంత విలాసాల యందు కూడా అదే సమయంలో కొంత ఆలోచనలు కలగడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, మినుములు ఉలువలు దానం ఇవ్వండి. అలాగే గురువారం రోజు శనిగలు దానం ఇవ్వండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని దత్త స్తవ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్రుడు, అలాగే చతుర్థ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి పంచమ స్థానంలోకి శుక్రవారం 28వ తారీఖు రోజు మనకు
5వ స్థానంలోకి వెళ్తున్నాడు. 5వ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక దాంతోపాటు బృహస్పతి 7వ స్థానంలోను, అష్టమ స్థానంలో కుజుడు, ఇక ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల మానసిక సంఘర్షణ, శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ఏ పని యందు ఆసక్తి లేకపోవడం, కొంత ఆలోచన విధానంలో మార్పులు, కోపం ఎక్కువగా రావడం, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. విదేశీ విద్య అభ్యసించాలి అనుకునే వారికి, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యార్థులు మంచి ఉన్నతిని సాధించే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక వారాంతం వరకు కూడా కుటుంబంతో కలిసి కొంత సమయాన్ని గడిపే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి, అధిక శ్రమ అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం సూచిస్తుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం, ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విలాసాల వల్ల అధిక ధన వ్యయం కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు విశేషంగా ఆకులతో పూజ చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్రుడు, తృతీయంలో శని, బుధ, రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వారాంతంలో చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో శుక్ర, రాహువులు ఉన్నారు. 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, ఇక 10వ స్థానంలో కేతువు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా మానసికంగా కొంత దృఢంగా ఉండడంతో పాటు నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా ఆలోచనాత్మక ధోరణి అనేది ఉంటుంది. 6వ స్థానంలో ఉండడం వల్ల రుణాల వల్ల కొంత చికాకులు అయితే కలిగే అవకాశం సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించడం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే, స్థిరాస్తుల పరంగా చూసుకున్నట్టయితే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కొంత తొలగిపోతాయి. వార మధ్యంలో కొన్ని రకాల చికాకులు కలిగినప్పటికీ కూడా వారాంతంలో ఆరోగ్య సమస్యల నుంచి కొంత
బయటపడే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా సామాన్యంగా ఉంటుంది. వారాంతంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు స్థానచలనాలు కూడా వారాంతంలో ఎక్కువగా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి అనుకూలత ఉంటుంది. ఇక ఆకస్మిక ధర లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని బుధ రవులున్నారు. అలాగే బుధుడు తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో కేతు ఉన్నారు. ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం ఉంది. గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వార ప్రారంభంలో మంగళవారం వరకు కూడా సామాన్యంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. కొన్ని చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే వార మధ్యం నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గరి బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో వాదోపవాదాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా అది పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పనుల్లో ఆలస్యం అనేది అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలం చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలు అభ్యసించాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి సమయం. అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరమైన విషయాలలో అష్టానాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన, కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, కుటుంబపరమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా సామాన్యంగా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా సామాన్యమైన అనుకూలత అయితే సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ప్రస్తుతం ఈ వారికి సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని బుధ రవులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి వారాంతంలో ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ద్వితీయంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు ఉన్నాడు. 9వ స్థానంలో, 8వ స్థానంలో కేతువు, చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ కుంభరాశి వారికి కొంత వ్యతిరేకత అయితే ఎక్కువగా సూచిస్తుంది. రాశిలో 3 గ్రహాలు ఉండడం వల్ల మానసికంగా, శారీరకంగా బాగా అలసట, పనులు చేయడంలో అనాసక్తత,
కొన్ని రకాల చికాకులు, కుటుంబపరమైన సమస్యలు, ఏదైనా కూడా పని చేద్దామంటే ఎవరో ఒకళ్ళు ఆటంకాలను తెలపడం, దానివల్ల పనులు ఆలస్యం కావడం అయితే సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎంత డబ్బు వచ్చినా కూడా నిలబడకపోవడం, ఏదో ఒక రకంగా ఖర్చులు రావడం, మళ్ళీ వాటి వల్ల ద్రవ్యలోటు ఏర్పడడం అయితే ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలించే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 12 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర రాహువులు ఉన్నారు. తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, సప్తమ కేతువు, దశమ స్థానం నుంచి జన్మం వరకు చంద్ర సంచారం. ఇక ద్వాదశంలో శని, బుధ, రవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి జన్మంలోకి వారాంతంలో వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత విలాసాలయందు ఆసక్తి, శ్లేష్మం ఎక్కువగా ఉండడం, కఫము, దగ్గు, జలుబు ఎక్కువగా ఉండడం, మానసిక సంఘర్షణ, శారీరక అలసట, నేత్ర సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ కొద్దిగా ఈ వార ప్రారంభం నుంచే మనకు సూచిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంత ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొన్ని రకాల సమస్యల వల్ల కుటుంబ ప్రశాంతత అనేది లోపిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు, కొంత నరాలు, కండరాలకు, నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. ఇక చేతి వృత్తుల వారికి, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం వారికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి ధన వ్యయం వల్ల ద్రవ్యలోటు ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన బిఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.